కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమ్మగారు. నమస్తే జీ. మంచి చందమామ కథ ఒకటి చెప్పండి. మనకి అనుకోకుండా ఏదైనా సలహా దొరికితే బాగుండు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అవును కదా. ఒకటికి అయాచితంగా లభించిన 3 సలహాల కథ చెప్తా. పూర్వం ఒక పేద విద్యార్థి ఉండేవాడు, ప్రసన్న చంద్రుడు అతని పేరు. అయితే ఒక గురుకులంలో చదువుకునేవాడు. పాతకాలంలో బీద విద్యార్థులైనా ఏమి ఇబ్బంది లేదు, అమ్మా నాన్న లేకపోయినా ఏదో ఒక గురుకులాల్లో చేరిపోతే వీళ్ళు తాపిగా నిదానంగా చదివిచ్చేవాళ్ళు. 18-20 ఏళ్ళు వచ్చాక 22-23 ఏళ్ళు వచ్చేసరికి లోకంలోకి వదిలిపెట్టేవాళ్ళు వాళ్ళని. ఆ కాలమే వేరు చేయ. చదువుకునేవాడు. ఇప్పుడు వృత్తుల వాళ్ళు కూడా ఏ చేతి వృత్తుల కుటుంబాల్లో పుడితే వాళ్ళ ఇంట్లో ఉంటే ఉంటుంది, లేకపోతే ఎవరి దగ్గర ఆ పని నేర్చుకున్నా వాడికి వచ్చేస్తుంది. అవును, వాడు పొట్టవాడు పోసుకునేవాడు. పని చేయటానికి ఆస్కారము అవకాశం ఉండేది. వృత్తులు పోయాకే భారతదేశం అధోగతి పాలైపోయిందేమో అనిపిస్తుంది. అవునండి, కుల వృత్తులు, చేతి వృత్తులు ఎంత ఉపయోగం కదా రమ్మగారు. అవును, ఉపయోగము. వాళ్ళేమో తాము పైకి రాలేకపోతున్నామని అందరినీ ఒకటే ఘాటును కట్టి ఒకే చదువులో ప్రవేశపెట్టేసరికి ఆ వృత్తులకి ప్రోత్సాహం లేదు. అవును, ఇక్కడ వీళ్ళకి ఉద్యోగాలు లేవు. మనమేమో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనకు కావాల్సిన వస్తువులు కూడా బయట నుంచే తెచ్చుకుంటున్నాం. ఏమిటో రకరకాలు అనుకో. అయితే ఈ ప్రసన్న చంద్రుడు చదువుకుంటూ ఉండేవాడు. ఇతనికి ఒక పెద్దనాన్న ఉండేవాడు, సోమచంద్రుడు ఆయన పేరు. ఆయన కాశీనగరంలో మంచి అధికార పదవిలోనే ఉండేవాడు. ఈ అబ్బాయి ఇక్కడ చదువుకుంటూ పెద్దవాడు అయ్యాక నేను కూడా కాశీనగరం వెళ్ళి ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకునేవాడు. కానీ కుర్రాడు పెద్దవాడు అవుతున్న క్రమంలోనే సోమచంద్రుడు మరణించాడు. వార్త వచ్చింది, కానీ ఈ అబ్బాయికి ఆయనకి కనెక్షన్ లేకుండా పోయింది. అయితే ఏమైంది, సరే చదువు అయిపోయింది. గురువుగారు అన్నారు, అబ్బాయి నీకు కాశీ వెళ్ళాలని ఉంది కదరా, దారి బత్తానికి ఏదో ఈ పావలా ఉంచుకో, నీ దారి నువ్వు వెళ్ళు అంటే. ఆ కాలంలో ఇంకొక ప్లస్ ఏమి ఉండేదంటే, ఏదైనా ఒక ఊరు వాళ్ళు కాశీనగరానికి వెళ్తుంటే మధ్యలో సత్రాలు ఉండేవి. సత్రాల్లో భోజన వసతి లభించేది. ఇందులో కులాల వారీగా సత్రాలు కూడా ఉండేవి. ఇప్పుడు కూడా మనకు కనిపిస్తుంటాయి చూడు. అయితే ఏమైంది, ఈ అబ్బాయి అలా వెళ్తూ వెళ్తూ నడుచుకు బయలుదేరేటప్పుడు ఏముంది, బళ్ళెక్కితే కొంచెం డబ్బు ఖర్చు, లేకపోతే కాలినడక నలుగురు పోతుంటే వాళ్ళతో పాటు నడిచి వెళ్ళిపోవటమే. ఈ వెళ్తూ 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 ఒక గ్రామంలో ఆగాడు. గ్రామంలో ఆగితే సరే ఏమైంది, అక్కడ ఒక బ్రాహ్మణ సత్రం ఉంది. ఈ అబ్బాయి సత్రంలోకి వెళ్ళి ఏదో తన పేరు అది చెప్పుకున్నాడు, గురువుగారి పేరు చెప్పుకుని, తన పెదనాన్న పేరు చెప్పుకుని కాశీ వెళ్తున్నానంటే సరే భోజన వసతి 2 రోజులు 4 రోజులు బాగా నడిచాడు. ఆకులు అలమలు ఏవో తిన్నాడు. ఓ 2-3 రోజులు ఇక్కడ సుష్టుగా ఆహారం తిని నిద్రపోతే తర్వాత మళ్ళీ ఓ వారం రోజులు నడకకి సులువు. 2 రోజులు ఉందామనుకున్నాడు. ఆ రోజు ఉదయం ఉన్నాడు. సాయంకాలం విపరీతమైన చలి. ఆ కాలం మంచి సీజన్, మంచి చలికాలం అనమాట. ఇతను ఏం చేశాడు, కాస్త ఇక సత్రంలో మధ్యలో ఒక దీంట్లో కుంపటేదో వెలిగింపించుకుని అక్కడ కూర్చున్నాడు. కూర్చుంటే గుమ్మంలో ఒక బికారి వాడు ఒకడు అట్లా చూస్తూ కనిపించాడు. ఉడుకుతున్నాడు. ఇతను మంట పెట్టించుకుని ఉన్నాడు కదా, చిన్న చలిమంట లాంటిది, కుంపట్ లాంటిది పెట్టుకున్నాడు. సరే దారా ఇక్కడ కూర్చో, చలి కాగుదు కానీ బాగా చలిగా ఉంది బయట అంటే, వాడు ఆ బేకారి వాడు పాతగుడ్డ ఏదో కట్టుకుని ఉన్నాడు. లోపలికి వచ్చి మునగదీసి కూర్చొని ఆ పొయ్యి దగ్గర కూర్చున్నాడు వెచ్చగా. కాసేపటికి ఒళ్ళు వెచ్చబడి చలి తగ్గింది. ఇంతలో ఏమైంది, చీకటి పడింది కదా, సాయంకాలం 7 గంటలకు అట్లా భోజనం పెట్టేసేవాళ్ళు. ఆ సత్రంలో పనిచేసే అంట ఆయన కుర్రవాడు ఒకడు ఇతనికి భోజనం పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చేసరికల్లా ఇతను పళ్ళెం ముందు పెట్టుకున్నాడు, కానీ ప్రసన్నచంద్రుడు ఆ బికారి వాడి దృష్టి అంతా పళ్ళెం మీదే ఉంది. వాడి దారి వాడు చలి కాగట్లా. సరే ఏమో ఆకలిస్తుందా అని అడిగి ఇదిగో తినని తన ముందున్న పళ్ళెం ఎత్తి ఆ వాడి చేతిలో పెట్టాడు. పెట్టి ఆ సత్రం కుర్రాన్ని కేకేసి నాకు ఇంకో 4 రొట్టెలు తెచ్చిపెట్టు అని చెప్తే సరే వాడు ఇంకో 4 రొట్టెలు కూర పుచ్చుకొచ్చాడు. కాశీలో కాశీ దారిలో అన్నం దొరికేది కాదు ఎక్కువగా. ఆహారం అంటే సాధారణంగా రొట్టెలే. సరే ఆ బికారివాడు హాయిగా అన్నీ తినేసాడు. తర్వాత ఇది ప్రసన్నచంద్రుడు కూడా తిన్నాడు. ఆ హాల్లోనే ఓ పక్కన మంచం వేశారు, అతను పడుకున్నాడు. ఆ బికారివాడు కూడా ఆ పక్కన ఏదో చాప ఉంటే చాప పరుచుకుని నిద్రపోయాడు. లోపల వెచ్చగా ఉంది. బయట పడుకుంటే ఏముంది, చలికాలానికి బిగిసిపోవటమే. ఎక్కడైనా ఒక పంచం చేరాలి. వాడి ప్రసన్నచంద్రుడి పిలిచిన కేకతోటి ఇక్కడ ఉండిపోయాడు. ఉండేటప్పుడు ఏం చేశాడు, తెల్లవారి వెళ్తూ బాబు మీకు బాగా అత్యవసరమైనప్పుడు, ఏ సహాయము లభించట్లేదనిపించినప్పుడు, వేరే దారి లేనప్పుడు ఈ కాగితాలు వాడుకోండి 3 చీటీలు ఇతని చేతిలో పెట్టాడు. వాటి మీద 1, 2, 3 అని నెంబర్లు వేసింది. బాబు జ్ఞాపకం పెట్టుకోండి,
నెంబర్ల వారీగానే తెరవాలి వీటిని. మీకు మొదటిసారి అవసరం వచ్చినప్పుడు ఒకటోది, రెండోసారి అవసరం వచ్చినప్పుడు రెండోది, మూడోసారి అవసరం వచ్చినప్పుడు మూడోది తీయండి. ఈ చీటీలు దగ్గర ఉంచుకోండి అని చెప్పి చీటీలు ఇచ్చాడు. ఇస్తే ప్రసన్నచంద్రుడు అనుకున్నాడు, బేకారు వాళ్ళు ఏవో చేస్తారు, ఫకీర్లు వాళ్ళు ఏవో ఐడియాలు. రాత్రంతా మన దగ్గర మన సహాయంతో చక్కగా తిని పడుకున్నాడు. అందుకని వాడికి చెప్తున్నాడు. దానికేం పెద్ద ఏమన్నా అంత వెయిట్ ఇవ్వక్కర్లేదు అనుకున్నాడు. కానీ ఏం చేశాడు, తన పుస్తకాలు వేసుకునే సంచిలో ఆ 3 చీటీలతో మడత పెట్టున్నాయి, ఒక పెద్ద పుస్తకంలో పెట్టాడు. సరేనన్నాడు. ఆ బికారి వాడు బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. ఇతను నడిచి 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 కాశీనగరం చేరుకున్నాడు. ఈ కాశీనగరంలో ఏమిటంటే అప్పుడు పరీక్ష ఇవ్వాలి. పరీక్షలు ఇప్పుడు కూడా కాశీనగరంలో పరీక్షలు బట్టి ఇచ్చే పద్ధతి ఉంది. ఇప్పుడు వేద విద్యార్థులు వాళ్ళంతా కాశీలో పరీక్షిస్తారు, ఎగ్జామ్ ఇవ్వాలి, అక్కడ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. వచ్చిన వాళ్ళు మేము పరీక్షకు సిద్ధంగా ఉన్నామంటే ఓ 10 మంది గ్రూపుని చేసి 10 మందిని పరీక్షించి బాగా చదువుకున్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. వేద విద్యార్థులకు కూడా అలాగే ఉంటుంది. ఇతను ఈ తన అధికార పదవి కోసం వచ్చాడు కదా, వాళ్ళ పెద్దనాన్న చేసిన పదవి లాంటి పదవి కోసం ట్రై చేశాడు. పరీక్ష ఫెయిల్ అయిపోయాడు, చేయలేకపోయాడు. ఏం చేయాలో తెలియలా. ఏదో సత్రంలో ఉన్నాడు, అన్నం పెడతారు. మళ్ళీ పరీక్షా సమయం రావడానికి 6 నెలలు పడుతుంది. ఈ 6 నెలలు భుక్తి సత్రం వాళ్ళు 3 రోజులు ఉంచుకుంటారు, పంపిస్తారు. ఇంకో సత్రాలు చేస్తే ఇంకో 3 రోజులు. ఎన్ని సత్రాలు తిరగాలి ఇట్లా? అదే 3 డేస్ ఉంచుకుంటారు ఫ్రీగా. ఏం చేయాలో తెలియలా. 3-4 సత్రాలు మారాడు. 20 రోజులు, నెల రోజులు గడిచిపోయింది. వేరే ఏ చిన్న వ్యవహారము ఉద్యోగము కూడా అతనికి కుదరలే. ఎట్లా 6 నెలల పాటు మళ్ళీ పరీక్ష సమయానికి తను ఉండగలడో అతనికి అర్థమే కాల. అప్పుడు ఇలా కూర్చొని ఆలోచిస్తుంటే గుర్తొచ్చింది. ఏమిటా, అతను ఏవో చీటీలు ఇచ్చాడు. సరే వెతికాడు. పుస్తకాల బ్యాగ్లో కనపడ్డాయి. ఓ పుస్తకాల బ్యాగ్లో అన్ని పుస్తకాలు చేస్తే ఓ పుస్తకంలో 3 చీటీలు. సరే ఒకటో చీటీ తీసాడు. తీస్తే సారనాథ్ ఆరామం దగ్గరికి వెళ్ళు అని. సారనాథ్ ఆరామం ఎక్కడుంది? తనున్న సత్రానికి దూరంగా. అది చలికాలం. మధ్యాహ్నం బయలుదేరి సాయంత్రానికి చేరాడు. చేరి ఆ ఆరామం వాకిట్లో కూర్చున్నాడు. ఏమవుతుంది, కూర్చుని 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 సరే ఏం చేశాడు, ఆరామపు అరుగు మీద పడుకుని నిద్రపోవాలనుకున్నాడు. మరి ఇంకేం చేస్తాడు, మళ్ళీ ఇక్కడి నుంచి సత్రం దాకా నడవాలంటే అర్ధరాత్రి అవుతుంది. మధ్యాహ్నం బయలుదేరి సాయంత్రానికి వచ్చాడు. సాయంత్రం బయలుదేరితే ఎప్పటికి చేరుతాడు? అంతేగా. ఇక అరుగు మీద పడుకోపోయాడు. పడుకోపోతే ఆహారం లేదు, గీహారం లేదు. సారనాథ్ ఆరామల్లో అతనికి ఎవరూ తెలియదు. వాళ్ళు వీళ్ళకి అన్నం పెడతారో లేదో కూడా అతనికి తెలియదు. ఇంకేం ప్రయత్నం చేయలే. తన సామాన్లు ఎట్టాకు సత్రంలోనే సంచి ఓ మూట ఉన్నాయి, అంతకంటే ఏం లేవు. కానీ అరుగు మీద పడుకోపోతుంటే ఆ ఆరామ పాలకుడు ఉంటాడు కదా, ఆయన వ్యవహారం ఏమంటారు దాన్ని, మన సంచాలకుడు, ఆయన బయటకు వచ్చి చూసి, బాబు ఇక్కడ పడుకోవద్దయ్యా, చలి బాగా, పడుకోకూడదు, బయట పడుకోకూడదు, లోపలికి రా అన్నాడు. అనేసరికల్లా ఇతను మొహమాట పడి, వద్దులేండి నా దగ్గర డబ్బేమీ లేదు, ఆరామంలో అవన్నీ కుదరవు కదా, నేను ఇప్పుడు బయలుదేరినా వెళ్ళలేను, అర్ధరాత్రి అయిపోతుంది, చీకటి వెళ్ళలేను, తెల్లవారి నిద్ర లేచి వెళ్ళిపోతాను అంటే, అట్లా కాదు అట్లా కాదు, రారా లోపలికి రా, ఇట్లా చలికి ఏదైనా అయిపోతే ఆరామం వాకిళ్లలో ఇలా అయిపోతే ఆ దోషం అంతా మాదైపోతుంది, రా బాబు పర్వాలేదు పర్వాలేదు, ఒక పూటకి ఏమైందిలే అని ఆయన బోళ్ళంతా బతిమలాడి ఇతన్ని లోపలికి తీసుకెళ్ళాడు. చాలా పెద్ద ఆరామం. సరే ఇంకా రూము గీము ఏం పెట్టకుండా ఆయన ఏం చేశాడు, తన గదిలోకి తీసుకుపోయాడు. ఆయనకి ఆఫీస్ రూమ్ ఉంది. ఆఫీస్ రూమ్లో కుంపట వెలిగించింది. చలికి మెల్లిగా ఒళ్ళు వెచ్చబడింది. ఆయన ఏమన్నాడు, సరే నాతో పాటే తిందుగా నీ పూట, బ్రాహ్మణ కుర్రాడివి, నీకు పెడితే నాకు మంచిదేను అని ఎవరో పలివాడిని పిలిచి ఇద్దరికి భోజనం పట్టుకురా అంటే భోజనం తీసుకున్నారు. ఇద్దరు తిన్నారు. తిన్న తర్వాత ఏ ఊరు ఏమిటి ఏది కథాకమేషు కనుక్కున్నాడు. నా పేరు ప్రసన్నచంద్రుడు, ఫలానా ఊరు మాది, మా పెద్దనాన్న ఇక్కడే ఉండేవారు, ఆయన పేరు సోమచంద్రుడు, 5-6 సంవత్సరాల నాడు కాలం చేశారు, ఆయన ఉంటే నాకు బాగుండేది, నేను పరీక్ష ఇవ్వాలని వచ్చాను, పరీక్ష ఇచ్చా, మొన్న పరీక్ష అవ్వాల, చదువుకుంటున్నాను, మళ్ళీ పరీక్ష ఇవ్వడానికి ఉన్నాను అనేసరికి ఆయన ఆశ్చర్యపోయి, సోమచంద్రుడా ఫలానా ఆయనైనా, ఫలానా గోత్రమైనా, ఫలానా ఇంటి పేరైనా, కాశీలో ఏం ఉద్యోగం చేసేవారు అన్నీ కనుక్కొని భలేవాడు పోయి, సోమచంద్రుడు నాకు చాలా కావాల్సిన వాడు, చాలా బాగా తెలుసు నాకు, సారనాథ్ ఆరామానికి ఆయన దీన్ని ప్రతిష్ట అవి జరిగినప్పుడు ఆయన బోల్డ్ అంత విరాళం ఇచ్చాడు, ఇటువైపు వచ్చినప్పుడు రాత్రులు నాతోటే భోజనం చేసేవాడు,
ఆయన హిమాలయాలకు వెళ్ళొస్తానని కొంత సొమ్ము నా దగ్గర దాచిపెట్టాడు. తిరిగి వచ్చే ప్రయాణంలో ఆయన మరణించాడు. 2000 రూపాయలు నా దగ్గర ఉన్నాయి ఆయనవి. ఆ కాలంలో 2000 అంటే ఇప్పుడు అబ్బా. కనీసం 2 కోట్లు అని చెప్పి భలే దొరికావు. ఆయన వారసుడు, ఆయనకి సంతానం లేదు, ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఈ ప్రసన్నచంద్రుడికి తెలియదు. ఇతను పుట్టేసరికి అతని అక్కయ్యలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. దాంతో ఆయన అన్ని పోల్చుకుని రేపు ఉదయం వేళ నిన్ను ఒకసారి చూస్తానని ఉదయం వేళ చూసి ఆ ప్రసన్నచంద్రుడికి ఆయన సోమచంద్రుడి పోలికలు ఉన్నాయని గ్రహించుకుని మొత్తం అతని వివరాలన్నీ తీసుకుని అవన్నీ రాసి పెట్టుకుని 2000 రూపాయలు ఈ ప్రసన్నచంద్రుడికి ఇచ్చాడు ఆయన. అక్కడి నుంచి ఇతను కాశీలో చిన్న ఇల్లు కొనుక్కున్నాడు, ఏదో చిన్న వ్యాపారం లాంటిది ఏర్పరచుకున్నాడు. పరీక్ష ఇచ్చే ఉద్దేశం మాత్రం పోలేదు. ఇల్లు సెటిల్ అయిపోయాడు. అన్నీ సెటిల్ అయ్యి ఏదో చిన్న వ్యవహారం, చదువు స్టూడెంట్స్ని పెట్టుకుని పాఠాలు చెప్పుకునేవాడు, తను చదువుకునేవాడు, పాఠం చెప్పుకునేవాడు, డబ్బు కూడా వచ్చేది. మళ్ళీ పరీక్ష రాశాడు. రెండోసారి మళ్ళీ పరీక్ష ఇచ్చాడు. పరీక్ష ఫెయిల్ అయిపోయాడు. అర్థం కాలేదు. ఇంకొక అవకాశం, ఇంకొక 6 నెలలు గడిచింది. ఈసారి పరీక్ష దగ్గరికి వస్తుంటే ఇతని భయం వేయటం మొదలుపెట్టింది. అయితే ఏమనుకున్నాడు, ఒక్కసారి ఆ సలహాల చీటీ చూద్దామని చెప్పి తీసాడు. తీస్తే వారణాసి ఉత్తర ద్వారంలో దగ్గర ఉన్నటువంటి ఒక మిఠాయి దుకాణం ఒకటి ఉంది. ఉత్తర ద్వారం దగ్గర ఆ మిఠాయి దుకాణానికి వెళ్ళు అని ఉంది అందులో. నేను ఆశ్చర్యపోయాడు, ఏదో జరుగుతుంది అక్కడని వెళ్ళి ఆ మిఠాయి దుకాణానికి వెళ్ళాడు. అక్కడ ఏంటంటే పురమాయించాలి, ఫలానాది స్వీట్లు అవి కావాలి మాకంటే వాళ్ళు లోపల తెచ్చిస్తారు హోటల్ లాగానే. ఇతను పూరీలు, కూర, తర్వాత ఏమో ఒక తీపి పదార్థం ఏదో చెప్పి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ అతను కూర్చున్న బల్ల పక్కన 2 పెద్దవాళ్ళు కూర్చుని ఉన్నారు. కొంచెం ప్రైవేట్గా ఉంది లోపల, తక్కువ మంది జనం ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏమిటి, ఎల్లుండి జరగబోయే పరీక్ష తాలూకు పరీక్షకులు. వాళ్ళిద్దరూ పరీక్షకి ఏ ప్రశ్నలు ఇవ్వాలి అని మాట్లాడుకుని, అసలు ఈ పరీక్ష ఇస్తే మనం కూడా రాయలేము, ఎవరు గెలవరు ఈ పరీక్షలో అని మాట్లాడుకుని ఆ ప్రశ్నలన్నీ డిస్కస్ చేసుకున్నారు. ఈయనన్నీ విని గుర్తుపెట్టుకుని ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసుకుని క్షుణ్ణంగా చదువుకుని వెళ్ళాడు. ఓహో. మూడో రోజున పరీక్ష పెట్టారు. పరీక్ష చక్కగా రాసేసాడు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగాడు. ఎన్నో కొన్నిటికి వాళ్ళు మాట్లాడిన ప్రశ్నలు ఇతనికి తెలుసు, మామూలుగా కొంత తెలుసు. తనకు తెలియని విషయాలు చదువుకున్నాడు. ఇంకేముంది, ఎగ్జామ్ సులువైపోయింది కదా, మరి పరీక్ష వచ్చేసింది. దాంతో పరీక్ష పాస్ అయిపోయి ఆయనకి ఈ విద్యాధికారి పదవి లభించింది. తర్వాత ప్రసన్నచంద్రుడు హాయిగా వివాహం చేసుకున్నాడు. బోళ్ళంత సంతానం కలిగింది, పెద్ద ఉద్యోగం. తన ఇంటిని పాఠశాలగా మార్చాడు, ఫ్రీ పాఠశాలగా. ఉద్యోగం వచ్చింది కదా, ఇప్పుడు డబ్బులు తీసుకోవటం ఎందుకు, చక్కగా 2-3 ఉపాధ్యాయులను పెట్టుకుని బ్రహ్మాండమైన పాఠశాలగా మార్చి ఎంతో హాయిగా ఉన్నాడు. క్రమంగా ఏమైంది, చాలా కాలం గడిచాక కొడుకులకు కూడా వివాహాలయ్యి మనవాళ్ళు వాళ్ళు పుట్టారు. ఈయనకి 70వ పడిలో పడ్డాక ఏదో ఒక తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. ఎంతమంది డాక్టర్లను చూసినా తగ్గటం అన్న మాట ఎత్తుకోవటంలా. ఈయనకేమనిపించింది, దీనికి సమాధానం 3వ సలహాలో ఉంటుందనుకున్నాడు. సరే ఏం చేశాడు, ఆ పుస్తకం వెతుకుని తీసాడు. 3వ దాంట్లో ఏముందంటే, మన వీలునామా సిద్ధం చేసుకో అని ఉంది. అంటే ఏమిటి అర్థం, వెళ్ళిపోతావు, నీకు ఇంకా లేదు అని. ఈయన ఏం చేశాడు, వెంటనే తన ఆస్తిపాస్తులంతా ఒక లిస్ట్ రాసి ఎవరెవరికి తను ఏమేమి ఇవ్వదలుచుకున్నాడో కాగితం రాసేసి ఆనందంగా మృత్యువుని ఆహ్వానించాడు. 2 సలహాలు విని జీవితాన్ని దిద్దుకున్నాడు. 3వ సలహాతోటి తన ప్రకారమే వెళ్ళి తను ఏం చేయాలి, తన తర్వాత ఏ కాన్ఫ్లిక్ట్స్ రాకుండా చక్కగా కుటుంబాన్ని క్లియర్ చేసేసి వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగున్నాయండి. నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.